హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్స్ మరియు ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి వివరిస్తాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి మరియు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రిన్సిపల్ ఇట్ మీన్స్ ద మనీ బారోడ్ ఆర్ లెంట్ అవుట్ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్. ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఏమిటి? ద మనీ పెయిడ్ బై బారోవర్ టు ది లెండర్ ఫర్ ద యూఎస్ఈ ఆఫ్ మనీ బారోడ్ ఈజ్ నోన్ యాజ్ ఇంట్రెస్ట్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిస్కస్డ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ టాపిక్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పబోతున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్. The interest is calculated on the original principal for any length of time is known as simple interest. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒరిజినల్ ప్రిన్సిపల్ యొక్క లెంత్ ఆఫ్ టైంని కనుగొనాలి. రేట్ పర్సెంట్ పెర్ యానం. ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు సమ్ కండిషన్స్ ఆల్రెడీ డిసైడెడ్. ద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి కొంత కండిషన్స్ అనేవి అంటే ఫార్ములాస్ అలాంటివి ఆల్రెడీ డిసైడ్ చేసి ఉన్నాయి. టైం పీరియడ్. ద డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఫర్ విచ్ ద మనీ ఈజ్ బారోడ్. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే పీగా సూచిస్తాం, అలాగే రేట్ అంటే ఆర్, టైం అంటే టీ మరియు అమౌంట్ అంటే ఏ. సింపుల్ ఇంట్రెస్ట్ కట్టడానికి ఫార్ములా అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100, ప్రిన్సిపల్ టైం రేట్ బై 100. అమౌంట్ అనేది చూడడానికి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ పీటీఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ టీఆర్ బై 100. ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. సింపుల్ ఇంట్రెస్ట్ కట్టడానికి పీటీఆర్ బై 100 ఉపయోగిస్తాం. అలాగే ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ కట్టడానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై పీటీ. టైం ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై పిఆర్. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఏ బై 100 ప్లస్ ఆర్టీ. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్టీ బై 100 ప్లస్ ఆర్టీ. ఈ విధంగా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద మనీ ఈజ్ సెట్ టు బి లెంట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ యాడెడ్ టు ది ప్రిన్సిపల్ సో దట్ ద అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పీరియడ్ బికమ్స్ ప్రిన్సిపల్ ఫర్ ద నెక్స్ట్ పీరియడ్. The process is repeated until the last period has been obtained. Then the difference between the original principal and the final amount is required compound interest. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రిన్సిపల్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీకు నేను ఓన్లీ చదువుతున్నాను, ఎందుకంటే నాకు అంత క్లారిటీ లేదు. మీకు తెలియాలని నేను క్లియర్గా కొంచెం చదివి చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ని పీగా సూచిస్తాం, అలాగే రేట్ ఆర్, టైం ఎన్. ఇందులో మీకు సింపుల్ ఇంట్రెస్ట్లో టైం టీగా సూచిస్తాం, ఇందులో టైంని ఎన్గా సూచించాం. వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ని యాన్యువల్లో చేస్తారో అప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. నెక్స్ట్ వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లో సగం, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 హోల్ పవర్ 2n. నెక్స్ట్ వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండ్ క్వార్టర్లీ, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 4 బై 100 హోల్ పవర్ 4n. నెక్స్ట్ వెన్ టైమ్ ఈజ్ ఇన్ ఇయర్స్ అండ్ మంత్స్ అంటే ఇచ్చిన టైం అనేది ఇయర్స్ మరియు మంత్స్లో ఉంటే ద టైమ్ టు బి 2 years 5 months and the interest is annually,
then amount A is equal to P into 1 plus R by 100 by whole square into 1 plus 5 by 12 into R by 100. Next, when interest is annually and rate of interest be R1% during first year, R2% during second year, R3% during third year, amount A is equal to P into 1 plus R1 by 100, 1 plus R2 by 100, 1 plus R3 by 100. Next, let A RS be due n years, hence by its present worth it meant a sum P which at given rate R% amounts to RS A after n years. ఫ్రెండ్స్, ఒకవేళ అర్థం కాకపోతే ఓన్లీ చూడండి, లేకపోతే ఇదే ప్రిన్సిపల్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోండి. ఎందుకంటే నాకు క్లియర్గా ఓన్లీ చెప్పడం వరకే వచ్చు, వివరించడానికి నేను తర్వాత వీడియోలో ట్రై చేస్తాను. A is equal to P into 1 plus R by 100 whole power n. Then P is equal to Aని 1 plus R by 100 by whole power n ని తీసుకొచ్చారు ఇటువైపు. అప్పుడు ఎటు అవుద్ది? P is equal to A by 1 plus R by 100 whole power n. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు మీకు ఉంటుంది. అంటే సింపుల్, ఒకవేళ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, రిలేషన్షిప్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న రిలేషన్ ఏమిటి అని అంటే మీరు ఇది రాస్తే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ రాయాలి, మనకి మార్కులు ఎక్కువ రావాలంటే మీకు ఈ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఉన్నాయి. ఇంకా మీకు ఎక్కువ మెథడ్స్ కావాలంటే, అలాగే ప్రాబ్లమ్స్ కావాలనుకుంటా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతాయి. ఒకవేళ ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తుంది మీకు కావాలనుకుంటే మన తెలుగు ట్రెండింగ్ వరల్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.